నిన్నటి దినం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం, ఆ ప్రమాదానికి 8 మంది కార్మిక సోదరులు బలి కావడం రాష్ట్ర వ్యాప్తంగా మానవత్వం కలిగిన ప్రతి మనిషి హృదయాన్ని తలచివేస్తాంది. ఎంతో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని, విచారాన్ని మిగిల్చింది నిన్నటి కార్మికుల మరణాలు. ప్రమాదశాత్తు ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉంటాం, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం, బాధపడతా ఉంటాం. కానీ నిన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి దారుణం మాత్రం అది కార్మికుల మరణము అని అనాలనో, లేకపోతే కళ్ళు మూసి తెరిచే లోపల ఉక్కు యొక్క ద్రావకంలో మనిషిని ముంచి తేలిస్తే 2, 3, 4 సెకండ్లలో, నిమిషాలలో బూడిదే. వారి కుటుంబ సభ్యులకు వారి యొక్క మృతదేహం అవశేషాలు కూడా మిగిలే పరిస్థితి లేనంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మరణాలు. మరణించిన ఆ కార్మిక సోదరుల యొక్క కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. వారి ఆత్మలకు శాంతి కలగాలని, స్వర్గలోకానికి వారు చేరుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ కార్మికుల యొక్క మరణాలకు కారణం ఎవరు? ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదా? ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం కాదా? కేవలం కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయడం వలనే ఈ ప్రమాదం జరిగింది. కనీసం కాలం చెల్లిన యంత్రాలకు మరమ్మత్తు కూడా చేయకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రవర్తించడం వలనే 8 మంది కార్మికులు మరణించినారు. ఎక్కువ సంఖ్యలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంటే మరణించిన వారితో పాటు గాయపడే హాస్పిటల్లో ఉండే వారి కార్మికుల యొక్క జీవితాలను, వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం ఉంది. వారి పట్ల చాలా గొప్ప హృదయాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి కార్మికుల యొక్క కుటుంబాల పట్ల గాని, వారి మరణాల పట్ల గాని ఈ ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ప్రజలారా గ్యాస్ లీక్ అయ్యి మరణించినారు. ఎల్జీ గ్యాస్ లీక్ అయ్యి 3 గంటలకు వినాడు ఆయన. ప్రమాదం జరిగిన 3 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వినారు. ఎక్స్గ్రేషియా ఈరోజు చెప్పినాడు, తెల్లవారి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రోజుకి ముఖ్యమంత్రి పరామర్శించడానికే పోలే 25 లక్షలు ఇస్తామని చెప్పినారు కేంద్ర మంత్రి. వేయి ఒక కార్మికుడు ఉక్కు ద్రావకంలో భస్మం అయిపోతే మీరు ఇస్తామని చెప్పేది 25 లక్షల. కార్మికులను పరామర్శించడానికి పోయిన లోకేష్ బాబు గారి యొక్క తీరు 100కు 100% సరైనది కాదు. ప్రజలారా చాలా మారాల లోకేష్ బాబు. అన్ని చోట్ల ఆగ్రహం, అన్ని చోట్ల అధికార జులుం, అన్ని చోట్ల అవహేళన, అన్ని చోట్ల అర్థమైందే రాజా, మంచిది కాదు లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంలే, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, మానవత్వం కలిగిన మనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి, బాధితులు ఎవరైతే లోపల గాయపడి ఉన్నారో వారికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థిస్తుంది. అవును, చనిపోయిన కుటుంబాలకు మీరు 1 కోటి రూపాయలు ఇవ్వాలా, గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలా, గాయపడిన వారిని పూర్తిగా వైద్యం చేయించాలా, మరణించిన వారి కుటుంబాలకు వెనకమ్మడే ఉద్యోగాన్ని ఇవ్వాలా. ఇవన్నీ సహజమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్స్. నేను బాగా చెప్తానా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇంకా 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా మీరు అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. బ్రహ్మదేవుడు వచ్చి మీ పక్షాన నిలవనే మిమ్మల్ని అధికారంలో ప్రజలు ఉంచారు. ఆ పరమేశ్వరుడే మీకు వరం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అధికారంలో ఉంచారు. ఈ ప్రభుత్వం పరిస్థితి అధ్వానంగా ఉంది. నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా మాట ఆయనకు చేరగలిగితే రేపొద్దున ఆయన విశాఖ బాధితులు పరామర్శించడానికి పోతున్నాడు. మేము మా నాయకునికి చెప్తా ఉన్నాం, మా నాయకునికి చేరవేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాం, మీరు మాట్లాడండి నాయకునితో. ఈ ప్రభుత్వం కళ్ళు లేని కబోది. కనీసం మన నాయకుడు సార్ రెబ్బోతున్నాడు పరామర్శించడానికి. 175 నియోజకవర్గాల నుంచి మేము సహకరిస్తాం పార్టీకి. 175 నియోజకవర్గాలు ఉండే ఇన్ఛార్జీలం సహకరిస్తాం. మన పార్టీ వైపు నుంచి బలమైనటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి, మేము సహకరిస్తాం. 175 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మా అందరికి కూడా రాజశేఖర రెడ్డి అన్న స్ఫూర్తిదాయకం, మా జగన్మోహన్ రెడ్డి మాకు స్ఫూర్తిదాయకం. మరణించిన కార్మిక కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాదని చెప్పి రేపు నాయకుడు అటువంటి ప్రవర్తనలే అందించాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా లోకేష్ గారి యొక్క ప్రవర్తన, లోకేష్ గారి యొక్క తీరునైతే మాత్రం నేను పూర్తిగా తప్పుపడతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పోతున్నారు కాబట్టి మేము సజ్జలన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫోన్ కూడా చేసి చెప్తాం. 175 నియోజకవర్గాల నుంచి మేము సహకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వారి కుటుంబాలను గట్టిగా వాళ్ళను ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి, వారి కుటుంబాలను ఆదుకునేదానికి మీదైన శైలిలో పని చేయాలని మీ వెంట మేము నడుస్తాం అన్ని విధాలని చెప్పి మా నాయకునికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి
అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.